నమస్తే వెల్కమ్ టు టైమ్ 24x7 భారత జట్టు వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్ గెలవడంతో కీలక పాత్ర పోషించిన స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన భవిష్యత్ లక్ష్యాలపై సంచలన ప్రకటన చేశారు. తనలో చాలా క్రికెట్ మిగిలి ఉందని, రాబోయే 10 ఏళ్లలో మరో 10 ఐసీసీ టైటిళ్లను గెలవడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. 2026 టీ20 వరల్డ్ కప్ ను స్వదేశం గెలిచిన అనంతరం తన ఆనందాన్ని, భావోద్వేగాలను పంచుకున్నాడు. ఈ విజయం తర్వాత హార్దిక్ మాట్లాడుతూ, నాలో ఇంకా 10 ఏళ్ల క్రికెట్ మిగిలి ఉంది. ఈ సమయంలో మరో 10 ఐసీసీ టైటిల్ గెలవాలని కోరుకుంటున్నాను. అదే నా లక్ష్యం అని ధీమా వ్యక్తం చేశారు. స్వదేశంలో ప్రపంచ కప్ గెలవడంపై స్పందిస్తూ, ఇది చాలా భావోద్వేగమైన క్షణం. భారత గడ్డపై కప్ గెలవడంతో ప్రజల ఉత్సాహం అద్భుతంగా ఉంది. ఈ విజయం కోసం మేము చాలా కష్టపడ్డాం. నిజానికి ఫైనల్ జరగడానికి ఒక రోజు ముందు నుంచే మేము ఛాంపియన్లమని నాకు తెలుసు. ఓటమి గురించి ఆలోచనే రాలేదు. గెలుస్తామనే పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని కూడా హార్దిక్ పంచుకున్నాడు. టోర్నమెంట్ అధ్వర్యంలో తనతో ఉన్న గర్ల్ ఫ్రెండ్ మహికా శర్మ గురించి మాట్లాడుతూ, మహికా నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి నాకు విజయమే దక్కుతున్నాయి అంటూ హిందీలో ఎమోషనల్ కామెంట్ చేశారు. ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్లో కీలకమైన 19వ ఓవర్ వేసినప్పటికీ అనుభవాన్ని కూడా హార్దిక్ గుర్తు చేసుకున్నాడు. ఆ ఒత్తిడి సమయంలో 2024 టీ20 ప్రపంచ కప్ ఫైనల్ అనుభవాలను తనకు ఎంతగానో సహాయపడ్డాయని చెప్పారు. దేవుడికి నా కృతజ్ఞతలు. ఇంగ్లాండ్ పై 19వ ఓవర్ వేస్తున్నప్పుడు నాకు 2024 వరల్డ్ కప్ ఫైనల్ గుర్తొచ్చింది. అదే విషయాన్ని ఇషాన్, అభిషేక్ లకు కూడా చెప్పాను. బ్యాటింగ్ కి వెళ్లేటప్పుడు మంచి జ్ఞాపకాలను గుర్తు చేసుకోమని వారిని సూచించాను అని పాండ్యా వివరించారు. 2 టీ20 ప్రపంచ కప్పులు గెలిచిన కొద్దిమంది ఆటగాళ్ల జీవితాల్లో చేరిన హార్దిక్ రాబోయే దశాబ్దాలలో ప్రపంచ క్రికెటర్ భారత ఆధిపత్యాన్ని కొనసాగించాలనే బలమైన ఆకాంక్షలను వ్యక్తం చేశారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.